కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన 22 వార్డుల యొక్క ముసాయిదా ఓటర్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఈ రోజు కార్యాలయంలో కమిషనర్ మహ్మూద్ షేక్ అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఓటర్ల జాబితాలో ఏమైనా సవరణలు ఉంటే వాటికి సంబంధించి ఫిర్యాదులు మున్సిపల్ కార్యాలయంలో సమర్పిస్తే వాటిని పరిశీలించి సరిచేయడం జరుగుతుందని కమిషనర్ తెలపడం జరిగింది. ఇట్టి విషయంలో కొందరు వారి వార్డులలో ఉన్న అభ్యంతరాలపై దరఖాస్తులు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దానిపైన అభ్యంతరాలు కానీ ఏమైనా ఆఫీసెస్ అంటే మీరు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరడానికి అది కూడా మేము తీసుకుంటున్నాము. కాబట్టి ఈ ఆఫీసెస్ మీద ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మేము వెరిఫై చేసి మేము అనుమానాల ప్రత్యక్షంగా వాటిని కూలంకషంగా చర్చించి పర్ఫెక్ట్గా పరిశీలించి మేము రోల్స్ పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ప్రకారం చదవకూడదని పార్టీ మళ్ళీ కోరడం. మీరు రాష్ట్ర మున్సిపాలిటీ ఎలక్షన్ ఏర్పడిన తర్వాత కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క సలహా కూడా మాకు అవసరమే. ఎటువంటి మన ఆఫీసెస్ ఉన్నా బిఎస్కి సంబంధించిన ఆఫీసెస్ ఉన్నా ఓటర్లకు సంబంధించిన ఆఫీసెస్ వాటర్ సంబంధించిన దాన్ని సార్ట్ చేసి రాసుకొని వాటిని మేము ఫైనల్ చేసి ఎన్నికల రాజకీయ పార్టీల పెద్ద సమావేశానికి వేసిన కమిషనర్ నమస్కారం సార్. మా వార్డు వచ్చేసి 13 వార్డు. మా 13 వార్డు 10 వార్డు నుంచి తీసుకొచ్చి ఓటు జరిగింది. అది ఎక్కడికో మనకి అర్థమైంది. దానికి క్షుణ్ణంగా పరిశీలించాలి. రెండో విషయం గవర్నమెంట్ ఇక్కడ నుంచి బాగుంది చేసింది కేవలం పేరు ఫోటో ఇంకోటి గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకుని ఇక్కడ దాని కూడా మాకు అవకాశం వస్తుంది. ఇంకోటి పోలీస్ స్టేషన్